హాయ్ అండి. వెల్కమ్ టు మన తెలుగింటి రుచులు. ఇవాల్టి ఈ వీడియోలో దమ్ బిర్యానీ కంటే కూడా మించిన రుచితోటి మీకు ఒక మంచి ఫుడ్ కాంబినేషన్ చూపిస్తానండి. ఈ వీడియోలో ఫస్ట్గా అయితే మనము ఇలాగ నార్మల్ రైస్తోని పొడి పొడిలాడే బగారన్నం, అలాగే ఇందులోకి పాతకాలం పద్ధతిలో చేసిన మంచి టేస్టీగా ఉండే గుమగుమలాడుతూ చాలా అంటే చాలా బాగుంటుందండి ఫ్లేవరు చికెన్ కర్రీ. అలాగే చివరిగా మనకి లూజ్ గోంగూర ఉంటుంది కదా, బిర్యానీ పలావ్లోకి వాడే ఈ గోంగూర ముస్లిం స్టైల్లో మనకి ఈ గోంగూర పచ్చడిని అయితే చేసి చూపించానండి. ఈ మూడిటి కాంబినేషన్ మీరు ఒక్కసారి ట్రై చేయండి, మీరే అంటారు చాలా బాగుందని. ఇక ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి. ఛానల్ మీరు కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ప్రాసెస్ ఏంటంటే, ఇక్కడ నేను 1 కేజీ చికెన్తో చేసి చూపిస్తున్నానండి. ఇక్కడ ఫస్ట్ చికెన్ మ్యారినేట్ చేసుకోవాలి. మ్యారినేషన్ కోసం అయితే ముందుగా ఈ కర్రీకి సరిపడా సాల్ట్ వేసుకోండి. ఒక 2 స్పూన్ నిండుగా సాల్ట్ వేసాను. అలాగే ఒక పావు టీ స్పూన్ వరకు అయితే పసుపు వేసుకోండి. నెక్స్ట్ ఫ్రెష్ పెరుగు, పుల్లటి పెరుగు కాకుండా ఫ్రెష్ పెరుగు, మేగడతో ఉన్న పెరుగు తీసుకోండి. పెరుగు మీద మేగడ ఉంటుంది కదా, ఒక స్పూన్ నిండుగా వేసేసుకొని బాగా ఆ చికెన్కి పట్టించేసి ఒక 2 గంటల పాటు నానబెట్టేసుకోండి. ఒక 2 అవర్స్ తర్వాత స్టవ్ మీద ఇలాగ కడాయి పెట్టుకోండి. అందులోకి ఇక్కడ చూపిస్తాను కదా, ఇలాగ 4-5 గరిటెల వరకు అయినా ఆయిల్ పడుతుందండి. ఈ నాన్ వెజ్లకి ఎప్పుడైనా కొంచెం ఆయిల్ ఉంటేనే మనకి టేస్ట్ అనేది బాగుంటుంది. ఆయిల్ కొంచెం వేడైన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక 2 లవంగాలు, ఒక 2 యాలకులు, చిన్న దాల్చిన చెక్క ముక్క వేసుకోండి. ఇది కొంచెం మనకి ఫ్రై అయ్యి చిటపటలాడుతుంది కదా, ఆ టైంలో ఒక ఉల్లిపాయ, పెద్ద సైజు ఉల్లిపాయ అయితే 1 తీసుకోండి, మీడియం అయితే 2 తీసుకోండి. ఇలా ఉల్లిపాయలని బాగా ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలను కూడా ఇక్కడ చూస్తున్నారు కదా, ఇంకా సన్నగా పొడవుగా కట్ చేసుకోండి. ఈ ఉల్లిపాయలు వేగే టైంలోని ఇందులోకి కొంచెం పుదీనా ఆకులు ఇలాగ వేసుకోండి. ఆ ఆయిల్లో వేగితే పుదీనా మంచి ఫ్లేవర్ వస్తుంది. ఇక్కడ చూడండి, ఉల్లిపాయలు ఈ విధంగా ఫ్రై అయితే సరిపోతుందండి. ఇప్పుడు ఇందులోకి మీడియం సైజ్ టమాటో 1 తీసుకున్నానండి. మీకు వద్దు అనుకుంటే స్కిప్ చేసేయచ్చు టమాటోని. అలాగే ఒక 4-5 పచ్చిమిర్చిని కూడా వేసుకొని మనకి ఆ టమాటో పచ్చిదనం అంతా పోయి మనకి కొంచెం ఆయిల్ అనేది సపరేట్ అవుతుంది కదా, ఇలాగ ఫ్రై చేసుకోండి. ఏది కూడా మనకి పచ్చి వాసన అనేది ఉండకూడదు. కంప్లీట్గా టమాటో బాగా ఫ్రై చేసుకోండి. తర్వాత మనం ముందుగానే నానబెట్టేసుకున్నాం కదా, ఈ చికెన్ మొత్తాన్ని కూడా వేసేసుకోండి. చికెన్ అనేది కంపల్సరీగా నానబెట్టుకోవాలండి. అప్పుడే మీకు ముక్క మెత్తగా తింటుంటే సాఫ్ట్గా ఉంటుంది, లేదంటే పీచులాగా గట్టిగా ఉంటుంది. ఎంత నమిలినా కూడా అలానే అనిపిస్తుంది. కంపల్సరీ ఒకసారి నానబెట్టుకొని మీరు ఇలా వండి చూడండి, ఎంత టేస్టీగా ఉంటుందో చికెన్ కర్రీ. ఈ ఆయిల్లో ఒక 5-6 నిమిషాల పాటు హై ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి. తర్వాత మూత పెట్టేసి ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో మూత తీసి ఇలాగా మనకి కలుపుకుంటూ ఉండాలండి. చూడండి, నీళ్ళు అనేవి చికెన్లో నుంచి చక్కగా ఊరినాయి కదా, ఈ వాటర్తోనే చికెన్ అంతా ఉడికిపోతుందండి. ఎప్పుడైనా చికెన్ని లో ఫ్లేమ్లో పెట్టి ఉడికించవద్దండి. లో ఫ్లేమ్లో పెట్టి ఉడికిస్తే ఎక్కువ టైం ఉడికి చికెన్ అనే ముక్క అనేది గట్టి పడుతుంది. సో అలా కాకుండా ఉండాలంటే మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకుంటూ ఉండాలి. ఇలా మనకి చికెన్ అనేది కొంచెం మెత్తగా అయ్యేంత వరకు ఉడికించుకోండి. మధ్య మధ్యలో మూత తీసి కలుపుకుంటూ ఉండండి. చూడండి, చికెన్లో వచ్చిన ఆ వాటర్ అంతా కూడా మనకి ఇవాపరేట్ అయిపోయి ఉంటాయి. ఆ టైం వరకు ఉడికించుకోవాలి. చికెన్ మరి టూ సాఫ్ట్గా ఉడికించుకోవద్దండి. ఇక్కడ నేను మీకు ఒక ముక్కను కూడా మీకు తుంపి చూపిస్తాను. చూడండి, ఇలాగ ఈజీగా కొంచెం మనకి వచ్చేసిందంటే మనకి చికెన్ అనేది ఒక 80% ఉడికినట్లే. ఈ టైంలో కారపొడి వేసుకోండి. కారం అనేది చికెన్ ముక్క ఉడికిన తర్వాత వేస్తే బాగుంటుందండి. కారం ముందు వేసినా కూడా ఒక్కొక్కసారి ఉడకదు. సో మీ తినే టేస్ట్ని బట్టి అయితే కారపొడి వేసుకోండి. నేనైతే ఒక 4 టీ స్పూన్ల వరకు కారం వేసాను. కారం వేసిన తర్వాత ఇలాగా బాగా ఫ్రై చేసుకోవాలి. మరొక 5-6 నిమిషాల పాటు చికెన్ అయితే బాగా ఫ్రై చేసేసుకొని మూత పెట్టేసేయండి. నెక్స్ట్ మనము ఇందులోకి ఒక పొడి తయారు చేసుకుందామండి, మసాలా పేస్ట్. దీనికోసం అయితే యాలకులు చూడండి, నేను ఇక్కడ ఒక 7-8 వరకు యాలకులు వేశాను. అలాగే ఒక 10-12 వరకు అయితే లవంగాలు ఉంటాయి. అలాగే ఒక 4 అంగుళాలున్న దాల్చిన చెక్క ముక్కలు చూడండి ఇలాగ వేసుకోండి. అలాగే ఒక 2 టీ స్పూన్ల నిండుగా ధనియాలు వేసుకోవాలి. ఒక అర టీ స్పూన్ వరకు అయితే జీలకర్ర వేసుకోండి. వీటిని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. ఇవి కొంచెం లైట్గా మనకి వేడయ్యి స్మెల్ అనేది వస్తుందండి, మంచి స్మెల్ వస్తూ ఉంటుంది. ఆ టైంలో స్టవ్ ఆఫ్ చేసేయండి. ఇక్కడ చూడండి, ఎండు కొబ్బరి మీకు ఇష్టం ఉంటే ఎండు కొబ్బరిని కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేయించుకోండి.
అలాగే గసగసాలు వేసానండి. ఒక 1 టీ స్పూన్ వరకు గసగసాలు వేసాను. గసగసాలు ఎక్కువసేపు వేగాల్సిన పని లేదు. మనకి లైట్గా వేడి అనేది ఉంటుంది కదా, చక్కగా అవి ఫ్రై అయిపోతాయి ఆ వేడికే. పాతకాల పద్ధతులని చెప్పా కదండి, ఇలా చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు అవి కంప్లీట్గా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసేసుకోండి. ఫస్ట్ ఈ మొత్తాన్ని కూడా చక్కగా ఫైన్ పౌడర్ అయ్యే విధంగా మిక్సీ పట్టేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మీకు కొబ్బరి చూపించాను కదండి, మనకి ఒక హాఫ్ చిప్పాలాగా కొబ్బరిని, ఎండు కొబ్బరిని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. అలాగే వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకోండి. నెక్స్ట్ ఇందులోకి ఒక 2 అంగుళాలు ఉన్న అల్లం ముక్క, అల్లాన్ని కూడా ఈ విధంగా చిన్న చిన్నగా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని ఇప్పుడు ఇందులోకి తగినంత నీళ్లు వేసుకొని మెత్తటి పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి. ఎక్కడా కూడా మనకి బరక అనేది ఉండకూడదండి. ఈ పేస్ట్ అనేది చాలా సాఫ్ట్గా ఉండాలి. చూడండి, ఇలాగ అవసరమైతే కొంచెం నీళ్లు వేసుకొని మెత్తగా బాగా మిక్సీ పట్టేసుకోండి. ఇప్పుడు మనము ఈ పేస్ట్ మొత్తాన్ని కూడా చికెన్లోకి వేసుకుందాం. చూడండి, మనకి ఆయిల్ కూడా సపరేట్ అయ్యి చక్కగా కనిపిస్తుంది కదా. ఈ టైంలో మనం ప్రిపేర్ చేసుకుని ఆ మసాలా ముద్దంతా కూడా వేసేసి ఆ చికెన్లో బాగా కలిసే విధంగా కలుపుకోండి. ఈ పేస్ట్ వేసిన తర్వాత కూడా ఒక 5-6 నిమిషాల పాటు అలాగే మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకొని చక్కగా ఫ్రై చేసుకోవాలండి. ఆ మసాలా పేస్ట్ అంతా కూడా చక్కగా ముక్కలకు పట్టే విధంగా కలుపుకుంటూ ఉండండి. ఇలా ఒక 5-6 నిమిషాల పాటు బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి వాటర్ అనేది వేసుకోవాలి. ఇక్కడ నార్మల్ వాటర్ వేసుకోవద్దండి, కొంచెం బాయిల్ చేసి వేసుకోండి నీళ్ళు అనేది, వేడి నీళ్ళు. నేనైతే ఇక్కడ ఒక 1.5 గ్లాస్ వరకు అయితే నీళ్ళు వేసుకుంటున్నాను. మీరు కావాల్సిన కన్సిస్టెన్సీని బట్టి అయితే వాటర్ వేసుకోండి. ఫస్ట్ ఈ విధంగా లూజ్గానే అనిపిస్తుందండి, మనకి ఉడికేసరికి కరెక్ట్ కన్సిస్టెన్సీ వస్తుంది. నేను మీకు చూపిస్తాను. ఇలాగ వాటర్ వేసిన తర్వాత ఫ్లేమ్ని మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి. ఒక 5-6 నిమిషాల పాటు ఉడికితే సరిపోతుందండి. మనకి ఆ పచ్చివాసన అంతా పోయి చక్కగా మంచి ఫ్లేవర్ తోటి చాలా మంచి టేస్టీగా ఉంటుంది గుమగుమలాడుతూ. ఇలా మధ్యలో ఒకసారి మూత తీసి పైనుంచి కొన్ని సన్నగా కట్ చేసిన ఈ పచ్చిమిర్చీలు, ఒక గుప్పెడు కరివేపాకు, ఒక గుప్పెడు కొత్తిమీర వేసేసుకొని కదిలించొద్దు, అలానే మూత పెట్టేసేయండి. ఆ ఫ్లేవర్స్ అన్నీ కూడా చక్కగా చికెన్కి పడతాయి. ఇలా ఒక 2 నిమిషాల పాటు ఉడికించిన తర్వాత ఇప్పుడు ఒకసారి కలిపేసి ఇక స్టవ్ ఆఫ్ చేసేయొచ్చండి. చూడండి, మనకి ఎంత మంచి టెక్స్చర్ వచ్చిందో. టేస్ట్ కూడా అంతే బాగుంటుందండి. రొటీన్గా మీరు చేసుకునే పద్ధతిలో కాకుండా ఒకసారి ఇలాగ ట్రై చేయండి. ముక్క కూడా చాలా సాఫ్ట్గా ఉడికిపోతుందండి. ఎక్కువ టైం కూడా పట్టదు, నానబెట్టాం కదా, చాలా ఫాస్ట్గా ఉడికిపోతుంది. తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు మనము ఈ బిర్యానీ పలావ్లోకి వండుకుని ఈ గోంగూరను చూపిస్తానండి. ఫస్ట్ స్టవ్ మీద ఒక చిన్న గిన్నె కూడా పెట్టుకోండి. అందులోకి ఒక గరిటె వరకు ఆయిల్ వేసి మీడియం సైజు ఉల్లిపాయనైతే ఒకటి తీసుకున్నానండి. ఇలాగ సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు కొంచెం లైట్గా ఫ్రై అయిన తర్వాత చాలా కొంచెం 1/2 టీ స్పూన్ అంతా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. ఆ వేసిన అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది ఆ పచ్చి వాసన అంతా పోవాలండి. పోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక 10 వరకు పచ్చిమిర్చీలు వేసుకున్నాను. తుంపి వేసుకోండి, డైరెక్ట్గా వేసుకోవద్దు. నెక్స్ట్ ఇందులోకి ఒక 2 టమాటోలు, మీడియం సైజ్ టమాటోస్ 2 తీసుకున్నాను. వీటిని కూడా ఆ పచ్చి వాసన అంతా పోయేంత వరకు మెత్తగా మగ్గించుకోవాలండి. ఏది కూడా మనకి పచ్చి వాసన అనేది రాకూడదు. వేసే ప్రతి ఇంగ్రీడియంట్ కూడా మనకి చక్కగా వేగాలి. ఇప్పుడు మూత పెట్టేసి ఆ టమాటో బాగా మగ్గేంత వరకు ఉడికించుకుంటూ ఉండాలి. టమాటో బాగా మగ్గిన తర్వాత ఇందులోకి ఒక గుప్పెడు కొత్తిమీర, గుప్పెడు పుదీనా, అలాగే కొంచెం కరివేపాకు వేసుకోండి. ఇవి కూడా ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఒక 2 గుప్పెళ్ళ వరకు నీట్గా క్లీన్ చేసి పెట్టుకున్న గోంగూరలో మనకి ఇసుక ఎక్కువ ఉంటుందండి. బాగా 2-3 సార్లు పైన బాగా నీట్గా క్లీన్ చేసేసుకోండి. గోంగూరని అయితే ఇలా గోంగూర ఒక 2 గుప్పెళ్ళు వేసేసుకొని ఒకసారి పైనుంచి కింద వరకు బాగా కలుపుకోవాలి. అంతా కూడా బాగా కంప్లీట్గా కలిసేంత వరకు ఇలా కలిపేసేసి మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో మగ్గించుకోవాలి. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండండి. ఆకు అనేది మనకి సాఫ్ట్గా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. ఇలా కొంచెం మనకి గోంగూర మెత్తబడిన తర్వాత ఇందులోకి 1/2 టీ స్పూన్ కంటే కొంచెం తగ్గించి పసుపు వేసుకోండి. అలాగే సాల్ట్ కూడా మీ తినే టేస్ట్ని బట్టి సాల్ట్ 1 టీ స్పూన్ వరకు అయితే కారప్పొడి వేసుకున్నానండి. ఆల్రెడీ పచ్చిమిర్చి వేసాం కాబట్టి కారం అనేది చూసి వేసుకోండి. మనకి ఇది గోంగూర పుల్లగా ఉంటుంది కాబట్టి కొంచెం ఉప్పు కారం అనేవి ఎక్కువే పడతాయి, చూసి వేసుకోవాలి.
ఇప్పుడు ఇందులోకి ఒక హాఫ్ టీ టీ గ్లాస్ కదండి, నార్మల్ పెద్ద గ్లాస్తో ఒక హాఫ్ గ్లాస్ వరకు వాటర్ వేసాను. ఇలాగ వాటర్ వేసేసి మీడియం ఫ్లేమ్లో మూత పెట్టేసి ఉడికించుకోండి. ఒక 5-6 నిమిషాల పాటు ఉడికిన తర్వాత మనకి గోంగూర అనేది కొంచెం లైట్గా చిక్కబడినట్లుగా అవుతుంది, గ్రేవీగా వస్తుంది చూడండి. ఇలాగ గ్రేవీగా వచ్చినప్పుడు ఇందులోకి మనము కొంచెం ధనియాల పొడి వేసుకోవాలి. ఒక హాఫ్ టీ స్పూన్ వరకు అలాగా ధనియాల పొడి వేసుకోండి. ధనియాల పొడి వేసేసి ఒకసారి బాగా కలిపేసి ఇక స్టవ్ ఆఫ్ చేసేయండి. స్టవ్ ఆఫ్ చేసేసి ఇలాగా పప్పు గుత్తితో కానీ లేదంటే మ్యాషర్ ఉంటే మ్యాషర్ తోటి చక్కగా కొంచెం మెత్తగా అయ్యేంత వరకు బాగా మ్యాష్ చేసుకోండి. వేడి మీదే మ్యాష్ చేసుకోవాలండి, చల్లారిందంటే మనకి సరిగా మెదగదు. ఈ విధంగా బాగా మనం పప్పు ఎనుపుకున్నట్లుగా ఇలాగా బాగా ఎనుపుకోవాలి చూడండి. ఈ కన్సిస్టెన్సీ ఉండాలి. మీకు కావాలంటే మరి కొంచెం హాట్ వాటర్ వేసుకొని లూజ్ చేసుకోవచ్చు. ఇంకా ఫైనల్గా మనము నార్మల్ రైస్ బగారా అన్నం చూపిస్తున్నానండి. ఇక్కడ నేను 1 కేజీ వరకు రైస్ తీసుకున్నాను. ఒక అరగంట పాటు అయితే నీట్గా క్లీన్ చేసుకున్న తర్వాత ఒక అరగంట అలాగా నానబెట్టేశాను. ఇప్పుడు స్టవ్ మీద ఒక పెద్ద గిన్నె పెట్టేసుకోండి. అందులోకి ఒక 4 గరిటెల వరకు ఆయిల్ వేసుకోండి. అలాగే 1 టీ స్పూన్ నిండుగా నెయ్యి వేసుకోండి. ఇప్పుడు ఇందులోకి మనం బిర్యానీ స్పైసెస్ ఉంటాయి కదండి, ఆ బిర్యానీ స్పైసెస్ అన్నీ కూడా కొంచెంగా వేసుకొని వీటిని ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోకి ఒక 2 పెద్ద సైజు ఉల్లిపాయలని ఇలాగ సన్నగా పొడవుగా కట్ చేసుకుని వేసుకొని వీటిని కూడా చక్కగా ఫ్రై చేసుకోండి. ఇవి మనకి కంప్లీట్గా బ్రౌన్ కలర్కి రావాల్సిన పని లేదండి. కొంచెం మనకి ఒక 80% అలాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ని అయితే ఒక 2 టీ స్పూన్స్ వరకు వేస్తున్నాను. కొంచెం లూజ్గా ఉంది కాబట్టి కొంచెం ఎక్కువగా కనిపిస్తుందండి మీకు. అదే మీరు కొంచెం గట్టిగా ఉందనుకోండి పేస్ట్ ఒక స్పూన్ నిండుగా వేసుకోండి, సరిపోతుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన అంతా పోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక 2 మీడియం సైజ్ టమాటోస్ని అయితే కట్ చేసుకుని వేసుకున్నాను. ఇక్కడ నేను 1 కేజీ రైస్కి చూపిస్తున్నాను కదా, దాన్ని బట్టి మీరు కొలతలు అడ్జస్ట్ చేసుకోండి. అలాగే ఒక 4-5 పచ్చిమిర్చీలు, ఒక గుప్పెడు పుదీనా కూడా వేసుకోండి. ఇవి కూడా పచ్చి వాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి బాగా ఫ్రై అయ్యే టైంలోనే ఇందులోకి 1 టీ స్పూన్ నిండుగా కల్లుప్పు, రాళ్ళుప్పు ఉంటుంది కదా, అది వేసానండి. టమాటో త్వరగా మగ్గిపోతుంది. మూత పెట్టేసి మగ్గించుకోండి. మనకి టమాటో బాగా మగ్గిన తర్వాత ఇప్పుడు ఇందులోకి నేను ఈ గ్లాస్తో 4 గ్లాసుల వరకు అయితే రైస్ తీసుకున్నానండి. అంటే 1 కేజీ వరకు రైస్ ఉంటాయి. మీరు 1:2 రేషియో చొప్పునైనా వేసుకోవచ్చు వాటర్. లేదు అంటే మనకి పొడిగా బాగా రావాలంటే కనుక ఒక హాఫ్ గ్లాస్ తగ్గించి నీళ్ళు అనేది వేసుకోండి. నార్మల్ రైస్ చేస్తున్నాం కాబట్టి 1:2 వేసుకోవచ్చండి. అది మీకు కొంచెం బాగా పొడిలాడాలంటే కొంచెం తగ్గించి వాటర్ వేసుకోండి. ఇప్పుడు ఇందులోకి ఒక అరచెక్క నిమ్మరసం వేసుకున్నాను. అలాగే ఒక గుప్పెడు కొత్తిమీర కూడా వేసేసి ఒకసారి బాగా కలిపేసి ఫ్లేమ్ని హై ఫ్లేమ్లో పెట్టేసి మరిగించుకోవాలండి. ఇక్కడ నేను సాల్ట్ అనేది చెక్ చేసుకుంటున్నాను. ఈ వాటర్ని ఒకసారి మీరు చెక్ చేసుకున్నారంటే మీకు సాల్ట్ సరిపోయిందో లేదో తెలుస్తుంది. నాకు ఇక్కడ కొంచెం తగ్గినట్లుగా ఉంటే కొంచెం వేసుకుంటున్నాను. ఇలా సాల్ట్ వేసిన తర్వాత కూడా బాగా కలిపేసి దీనికి మూత పెట్టేసి హై ఫ్లేమ్లో ఈ వాటర్ రోలింగ్ బాయిల్ అయ్యేంత వరకు మరిగించుకోవాలి. చూడండి ఇట్లాగా రోలింగ్ బాయిల్ అవుతూ ఉంటుంది కదా, ఆ టైంలో ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టేసేసి ముందుగానే నానబెట్టుకున్నాం కదా ఈ రైస్ మొత్తాన్ని కూడా వేసుకోండి. బగారా అన్నము ఎప్పుడైనా నార్మల్ రైస్తోనే బాగుంటుందండి. బిర్యానీ అంటే ఈ పలావ్ రైస్ ఉంటుంది కదా, వాటితో కంటే కూడా ఇలా ఈ రైస్తో చేసుకోండి, చాలా మంచి టేస్ట్ ఉంటుంది. హై ఫ్లేమ్లో పెట్టేసుకుని ఉడికించుకోండి. మధ్యలో ఈ స్టేజ్ వచ్చేంత వరకు హై ఫ్లేమ్లో పెట్టండి. చూడండి మనకి కొంచెం లైట్గా వాటర్ అనేది ఉంది కదా, ఇప్పుడు ఒక్కసారి నిదానంగా కలిపేసేసి ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టేసి ఒక 5-6 నిమిషాల పాటు అయితే లో ఫ్లేమ్లో పెట్టేసి ఉడికించుకోవాలి. ఒక 5-6 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయండి. చూడండి మనకి చక్కగా పొడిలాడుతూ వస్తుందండి బగారా రైస్. తప్పకుండా ఈ కాంబినేషన్ మీరు ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే కనుక లైక్ చేయండి. ఛానల్ మీరు కొత్తగా చూస్తున్నట్లయితే వీడియోస్ నచ్చితే ప్లీజ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మరొక ఇంట్రెస్టింగ్ టేస్టీ వీడియోతో మళ్ళీ మీట్ అవుతాం.